రావణునితో సమానుడైన ఇతన్ని చంపడం నా కర్తవ్యం. అందుకని ఇతను మరణించడం, అందున కర్ణుడి దగ్గర ఉన్న శక్తి అన్న అస్త్రం చేత చచ్చిపోవడం, నీకు ప్రమాదం తప్పిపోవడం, ధర్మం నిలబడడానికి కారణం అవ్వడం నా సంతోషానికి కారణమైంది అని చెప్పాడు. నిజంగా అర్జున, నీకు తెలియని విషయం ఒకటి ఉంది. కొంతమంది వీరుల్ని నేను మొట్టమొదటి నుంచే తీసేస్తూ వచ్చేసాను. ఎందుకని అంటే వాళ్ళకి ధర్మమునందు పక్షపాతం లేదు, వాళ్ళు ధర్మాన్ని సమర్థించారు. సహజంగా వాళ్ళు అధర్మం వైపుకి వెడతారు. ఎందుకని అంటే వాళ్ళ స్వభావంలో దోషం ఉంది. ఆ కారణం చేత అటు వెడతారు. శిశుపాలుడు ఆ కోమకి చెందినవాడు, కిమ్మీరుడు ఆ కోమకి చెందినవాడు, జరాసంధుడు ఆ కోమకి చెందినవాడు, ఘటోత్కచుడు ఆ కోమకి చెందినవాడు, ఏకలవ్యుడు ఆ కోమకి చెందినవాడు. అందుకే వీళ్ళందరినీ కూడా అసలు కురుక్షేత్రంలో దుర్యోధనుడి వరకు రాకుండా, దుర్యోధనుడితో కలిసి యుద్ధానికి రాకుండానే అనేక మార్గాలలో మట్టు పెట్టేశారు. వాళ్ళందరూ కూడా యుద్ధానికి వస్తే గెలవడం నీకు సాధ్యం కాదు సుమా, ధర్మం కోసం వాళ్ళందరినీ ముందు తీసేశాను. కాబట్టి వెనక ఈశ్వరుడు ఉన్నాడు అని అనవలసి ఉంటుంది.